హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. హీల్ పెయిన్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఎస్పెషలీ యంగ్స్టర్స్ అండ్ ఎంప్లాయీస్లో అయితే ఇది చాలా కామన్ ప్రాబ్లం అయింది. దీనికి రీజన్ ఏంటంటే ప్లాంటార్ ఫేషియటిస్ అంటారండి. ఓకే, మన ప్లాంటార్ ఫేషియటిస్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇలా మీ కాలుని చూస్తే ఈ కాలుకి ఉన్న ఒక చిన్న ఆర్చ్ లాగా ఉన్న దాంట్లో ఒక లేయర్ లాంటిది ఉంటుంది. దాన్ని టిష్యూ అంటారు లేదా ఫేషియా అంటారు. ఈ ప్లాంటార్ ఫేషియా అనేది ఒక భాగం నుంచి ఇంకో భాగానికి అతుక్కొని ఉంటుంది. ఇది మన కాలు యొక్క నడకలో అంటే ఇలా నడిచినప్పుడు ఇలా స్ట్రెచ్ అయ్యి మళ్ళీ అదే మాదిరిగా బ్యాలెన్స్ ఇవ్వటానికి అంటే స్టాండ్ స్ట్రేస్ని ప్లస్ ఈ కాలు నడక ఒక ఫేసెస్ని ఏర్పాటు చేయటానికి ఒక షాక్ అబ్జర్వర్ లాగా ఒకటి అటాచ్ అయి ఉంటుంది. సో ఇలా ఉన్న ఒక ఫేషియా ఎక్కడైనా ఒక చిన్న చిరుగు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా పెరుగుతాయి. ఎందుకు వస్తాయి అనేది యూజువల్గా అయితే చాలా కేసెస్లో ఈ ఇన్ఫ్లమేషన్ కానీ అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే వాళ్ళలో కానీ, సో లాంగ్ స్టాండింగ్ జాబ్స్లో కానీ, ఫ్లాట్ చెప్పల్స్ యూస్ చేయడం కానీ, వార్మప్ లేకుండా సడన్గా ఎక్సర్సైజులు స్టార్ట్ చేయడం కానీ, అండ్ వెయిట్ గెయిన్ అంటే చాలా వెయిట్ ఉన్న వాళ్ళలో దీని మీద పడే భారం వల్ల కూడా హీల్ పెయిన్ అనేది రావచ్చు. లాంగ్ డ్రైవింగ్ అవర్స్లో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది చూస్తాం. చాలామంది మాకు వచ్చినప్పుడు చెప్పేది ఏంటంటే, సార్ మార్నింగ్ నేను లేచినప్పుడు ఫస్ట్ స్టెప్ వేయగానే చాలా షార్ప్ పెయిన్, ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టుగా నా అరికాల్లో ఉంటుంది అని అంటుంటారు. కానీ ఎర్లీ చేంజెస్ చేసినప్పుడు ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుందండి. సో స్ట్రెచెస్ కావచ్చు, కరెక్ట్ ఫుట్వేర్ కావచ్చు, ఐస్ మసాజింగ్ కావచ్చు, స్లో వాకింగ్ కావచ్చు, ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. మంచిగా నీళ్లు తీసుకోవటం ప్లస్ ఏదైతే దానికి కావాల్సిన న్యూట్రిషన్ అనేది మీ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఇస్తారు. ఈ టెండన్ హీలింగ్ న్యూట్రిషన్ అనేది ఇది వాడటం వల్ల ఈ ప్లాంటార్ ఫేషియస్ అనేది చాలా వరకు అంటే కంప్లీట్గా నియర్ కంప్లీట్గా హీల్ చేసుకోవచ్చు అండి.